వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలిసిన మణికంఠగిరిపై నుంచి శబరిమల యాత్ర బసిరెడ్డి గురుస్వామి వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అయ్యప్ప స్వాములు ద్విచక్ర వాహనాలపై హరిహర తనయుడు అయ్యప్ప స్వామి సన్నిధానానికి బయలుదేరడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నుంచి మణికంఠగిరి నుంచి ఆ యొక్క బసిరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో బసిరెడ్డి గురుస్వామి శిష్య బృందం బైక్ ర్యాలీగా ఆ యొక్క అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకుంటున్నారు. స్వామివారి మాటల్లో మనం R5 టీవీ తరఫున స్వామివారిని మాట్లాడి నేను బసిరెడ్డి గురుస్వామిని మణికంఠగిరి నుంచి చాలామందికి మాలలు వేసాము, ఇరుముళ్ళు కట్టినాము. చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క మణికంఠగిరి నుంచి చాలా భక్తులు చాలా సంతోషంగా అక్కడ శబరిమలకి పై వచ్చి కూడా స్వామి మణికంఠగిరి నుండి బయలుదేరిన స్వాములందరూ చాలా సంతోషంగా మాకు యాత్ర జరిగింది అని సంతోషం చాలామంది వ్యక్తం చేశారు. అదేవిధంగా మాది ఈ యొక్క బైక్ యాత్ర ఒక 25 సంవత్సరాల కిందటి కోరిక ఈరోజు నెరవేరింది. నేను నా శిష్యుడు మల్లన్న మేము 25 ఏళ్ల కిందటనే బైక్లో పోవాలనుకున్నాము, కానీ అది జరగలేదు. ఈ సంవత్సరం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది నాకు. నా శిష్య బృందంతో ఈ యొక్క బైక్ యాత్ర పోవడం అనేది చాలా ఆనందకరంగా ఉన్నది. ఇలాంటివి ఇంకా నా శిష్యులు మంచి మంచి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి గురువు గారికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ యొక్క ప్రసంగము ముగిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నా పేరు జయశంకర్ స్వామి. ఇక్కడ మణికంఠగిరిలో నేను వడియాదాతను. మా బసిరెడ్డి స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మేము జ్యోతి వెళ్ళాలనుకున్నాము, కానీ స్వామి వచ్చేసి బయట స్వామి లేదు స్వామి మనము బైక్ యాత్రలో వెళ్ళాలనుకున్నాము స్వామి అంటే స్వామి ఆజ్ఞ మేరకు మేము బసిరెడ్డి స్వామి శిష్య బృందంతో మేము ఈరోజు బైక్ యాత్ర వెళ్తున్నాం స్వామి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా మల్లన్న గురుస్వామి, మా సుదర్శన్ గురుస్వామి, ఇక్కడ మా అయ్యప్ప భక్తులు అందరం స్వామి వచ్చున్నాము. ఇక్కడ ఈరోజు మేము శబరిమలకి మణికంఠగిరి నుంచి బయలుదేరుతున్నాం స్వామి. 10 మంది దాకా వెళ్తున్నాం. దాదాపు ప్రతి ఒక్కరం బైక్లో వెళ్తున్నాము. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు నెరవేర్చి ఉండాలని, అదేవిధంగా మాకు R5 టీవీ ఇక్కడ వచ్చేసిన ఛానల్స్ వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. ఎందుకంటే మాకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పెద్దిరెడ్డి గారు ఆజ్ఞ మేరకు ఇక్కడ మా కుమారస్వామి ఇచ్చేసి మాకు ఈ R5 టీవీని మాకు ఇక్కడ సంకల్పించారు స్వామి. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి టీవీ ఛానల్స్ కూడా కూడా అయ్యప్ప స్వామి శిష్యుల వేళలా ఉండాలని మణికంఠగిరి అయ్యప్ప స్వాముల తరఫున మరియు మా తరఫున ముఖ్యంగా మా గురువు అయినటువంటి బసిరెడ్డి గురుస్వామి ఆజ్ఞ మేరకు అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. సురేష్ స్వామి. మణికంఠగిరి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం మా గురువు గారు బసిరెడ్డి స్వామికి, తర్వాత మన సుదర్శన్ స్వామి గారికి, ఇక్కడ చేసినటువంటి స్వాములందరికీ, ముఖ్యంగా మా సుజుకి రెడ్డి స్వామికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు స్వామి. ఎందుకంటే 2014లో సొసైటీ ఏర్పాటు చేశాము. రాయచోట్లో గుడి లేదనే ఉద్దేశంతో 2016లో ఇక్కడ మనం గుడి కట్టాలని ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అహర్నిశలు మనం ఇక్కడ సేవ చేస్తున్నాము స్వామి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఓన్లీ మా యొక్క ఉద్యోగం మేము చేసుకుంటూ సేవా కార్యక్రమం అనేది మనకు రాయచోట్లో ఇంత రాయచోటు అయినా కూడా మనకు ఇంకా టెంపుల్ లేదు స్వామి. ఈ టెంపుల్ లేదని గుర్తించి బసిరెడ్డి గురుస్వామి, నేను ఇంకా మా స్వాములు కుదురుగా మన అనిల్ స్వామి సొసైటీ సెక్రటరీ స్వామి, తర్వాత మన అశోక్ స్వామి వాళ్ళ నాన్న స్వామి ఉన్నాడు, విజయశంకర్ నాయుడు స్వామి అని. ఆ స్వామి కూడా చాలా తపన పడేవాడు టెంపుల్ కావాలని. అట్లే నారాయణ స్వామి అని ఒక స్వామి ఉన్నాడు స్వామి. తర్వాత స్వాములందరూ ఇప్పుడు మన సురేష్ స్వామి, ఇంకా కమిటీ సభ్యులందరూ, అలాగే స్వాములంతా కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి ముందుకు పోవడానికి చాలామంది స్వాములు ముందుకు వస్తున్నారు. ఈ రాయచోట్లో
టెంపుల్ లేదనే దానికి నిజంగా నేను బాధపడుతున్నా. ఇప్పటికైనా కూడా స్వాములందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క గుడి నిర్మాణానికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ముఖ్యంగా R5 TV వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా బసిరెడ్డి గురుస్వామికి, అలాగే మల్లన్న గురుస్వామికి, ప్రత్యేకంగా మా సుదర్శన్ రాజు గురుస్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మిగతా సివిల్ స్వాములకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ముఖ్యంగా ఈ బైక్ యాత్ర పోయిన సంవత్సరము పెద్దపాదంలో డిస్కషన్ జరిగింది. గురుస్వామి అనడం జరిగింది. ఆ రోజు ఏదో సింపుల్గా ఓకేలే స్వామి అనే మాట ఇవ్వడం జరిగింది గురుస్వామికి. యాక్చువల్గా నాకు మాల వేసేటప్పుడు కూడా స్వామి చెప్పాడు ఓకే అన్న. మధ్యలో ఎందుకో కొంచెం భయం వేసింది, వద్దులే స్వామి అని అంటే స్వామి లేదు స్వామి ఇట్లా నేను నా మీద చెప్పుకోకుండా వేరే స్వాములు రావడం లేదు స్వామి అంటే, సరే మన ఇద్దరమే వెళ్దాంలే స్వామి అని స్వామి చెప్పడంతో ఇంకా వేరే ఇది లేక సరే అని ఒప్పేసుకోవాల్సి వచ్చింది. స్వామి శరణం. స్వామి ద్వారా మేము వెళ్ళడం మాకు చాలా గర్వంగా ఉంది స్వామి. ఎందుకంటే మమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు స్వామి. ఎన్నో తప్పులు చేసినా ఒప్పులు చేసినా మనసులో పెట్టుకొని 10 మందిలో మమ్మల్ని గౌరవిస్తూ గౌరవంగా చూసుకుంటూ ఏదన్నా ఉంటే పక్కకు పిలిచి సైలెంట్గా చెప్పేవాడు. 10 మందిలో చెప్పకుండా స్వామి ఇలా ఎలా నడుచుకోవాలి మీరని. మేము కూడా మా గురుస్వామి మాకంటే పెద్దోడైనప్పటికీ గురువు అయినప్పటికీ స్వామి మనం ఇలా చేద్దామంటే తూచా పాటిస్తూ మమ్మల్ని ఎప్పుడు ఎల్లవేళ గౌరవిస్తూ మా నిర్ణయాన్ని కాదనకుండా చేస్తూ ఉంటాడు స్వామి. స్వామికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మీకు అందరికీ పరిచయం చేయాలి స్వామి. ఈ స్వామి ఇక్కడి నుంచి పాదయాత్ర 2 సంవత్సరాలు చేశాడు స్వామి. అంత ఆషామాషా పని కాదు. ఎందుకంటే కనీసం ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. శబరిమలకి నడవడం అంటే దగ్గర 750 కిలోమీటర్లు స్వామి. 20-25 రోజులు పడుతుంది. అన్ని పనులు మానుకొని మెయిన్ ఏంటంటే సమయం చాలా విలువైనది ఇప్పుడు అందరికీ కూడా. అట్లాంటిది ఆ స్వామి అంత సమయం కేటాయించి భక్తిభావంతో అంత దూరం ప్రయాణించి తిరిగి క్షేమంగా మా దగ్గరికి వచ్చాడు. స్వామి మమ్మల్ని కూడా అలాగే తిరిగి క్షేమంగా రావాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. చెప్పండి. శరణమయ్యప్ప. ఇక్కడ బసిరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 10 మంది శబరిమలకి బైక్ యాత్ర వెళ్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆ అయ్యప్ప దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ బసిరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో బసిరెడ్డి గురుస్వామి శిష్య బృందం మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలనేసి నా మనవి చేసుకుంటూ స్వామి శరణం, స్వామి ఏ శరణమయ్యప్ప. భగవానే భగవతియే దేవనే దేవియే స్వామియే అయ్యప్పో ఇరుముడిగట్టు స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్పో స్వామి శబరిమలకు అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, దేవి శరణం, దేవన్ శరణం, శరణమయ్యప్ప. ఎవరు బొడ్ల కూడా పడుకోలే ఏం కాలేదు.
కాంతగిరి శిఖరంపై స్వర్ణ మందిరమున దేవతలందరిచే పూజలు అందుకుంటున్న హరిహరపుత్ర మేము జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని తెలిసి తెలియక చేసిన సకల తప్పులను క్షమించి మన్నించి కాపాడుము సత్యమగు అష్టాదశ బంగారు సోపానులపై సిన్ముద్రధారిగా అమరియుండి సకల భూమండలమును క్షేత్రాధిపత్యమున పరిపాలించున్న ఓం క్లీం శ్రీ హరిహరపుత్ర ఆనంద చిత్త అయ్యప్ప స్వామి ఈ పాదార విందములే మాకు శరణం శరణమయ్యప్ప ఫోటో శరణమయ్యప్ప జన్మనిచ్చిన తల్లి తండ్రికి పాదాభివందనం నమో నమో పాలలు వేసిన పసిరెడ్డి గురువుకి పాదాభివందనం నమో నమో జన్మనిచ్చిన తల్లి తండ్రికి పాదాభివందనం నమో నమో అజ్ఞానమనే అంధకారమున తొలగించే గురు నీవయ్య ఓ పసిరెడ్డి గురు స్వామిని సత్య మార్గమున నడిపించుగా అయ్యప్ప వీరమణి గంట అయ్యప్ప ఏ గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప శరణమయ్యప్ప 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 అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప నువ్వు స్లోగా ఒకరిని చేస్తా